ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. అందులోకై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో దేవుని మాటలను జాగ్రత్తగా మనము ధ్యానం చేసినప్పుడు ఆయన మనందరినీ ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనల్ని తన కృపలో, తన దయలో నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. పిల్లలు ఎవరు అలర్ట్ చేయొద్దు. కొంత సమయం దేవుని మాటలను మనం జాగ్రత్తగా విందాం. ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలులకు రాసినటువంటి గ్రంథంలో 19వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకుందామండి. సారీ, 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుంచి చదువుదాం. 10 ఫస్ట్ నుంచి. అంతే, కరెక్టే. శతాధిపతి కొర్నేలియును భక్తిపరుడొక ఉండే, కైసరులో ఉండెను. అతడు కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక భక్తిపరుడు, ఈ రోజున మనము దేవుని సన్నిధిలో వింటున్న మాట ఏంటయ్యా అంటే భక్తిపరులు. ఈ లోకంలో మనము భక్తిపరులు అని మనము అనిపించుకుంటూ ఉంటున్న తరుణంలో భక్తిపరుడు యొక్క పరిస్థితుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ చెప్పుద్ది, భక్తిపరుడికి కలుగు ఆపదలు, భక్తిపరులకు కలిగే శోధన, భక్తిపరులకు కలిగే బాధ, భక్తిపరులకు ప్రతిరోజు కూడా సుఖం సంతోషంతో ఉండరండి. హల్లెలూయా. ఏమంటారు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమని చెప్తుంది అంటే భక్తిపరునికి కలుగు ఆపదలు అనేకమైనవి. ఇప్పుడు భక్తిపరులకు కలిగే ఆపదలు ఎందుకు అంటే, యోబు గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. 2వ అధ్యాయంలో యోబు చూస్తే సాతానుగాడు యోబు దగ్గరకు రాలా, సాతానుగాడిని పంపించాడు. ఎవరండి? హల్లెలూయా. సాతానుగాడు నీ దగ్గరకు రాలా, సాతాను పంపించిన ఆయన దేవుడు. హల్లెలూయా. యోబు గురించి ప్రస్తావన ఎత్తిన ఆయన దేవుడు. యాక్చువల్గా సాతానుగాడికి తెలియదు. చదువునా యోబు గ్రంథం
లో నా సేవకుడైన, రెండవది యోబు గ్రంథములో మొట్టమొదటి అధ్యాయం, అక్కడ ఏమని వ్రాయబడిందంటే రెండో అధ్యాయం మొట్టమొదటి నుంచి, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక్క దినము తటస్థంపుగా వారు కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అని వాణ్ణి అడగగా, అపవాది భూమిలో ఇప్పుడు అటు తిరుగుతూ అందులో సంచరిస్తూ యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. మూడవ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదివా, అతడు యథార్థవంతుడను న్యాయవంతుడను భయభక్తులు కలిగి ఆమేన్ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతన్ని వంటి వాడెవడు లేడు. హల్లెలూయా. దేవుడు సాతానుకు పరిచయం చేస్తా ఉన్నాడు, అబ్బాయి నువ్వు పలాని ఊర్లో పలానా ఆయన మా వాళ్ళు ఉన్నారు అని. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతానుడు భక్తి పరులకు, సాతానుడు భక్తి కలిగిన వారి మీద, సాతానుడు ప్రార్థన చేసే వారి మీద, సాతానుడు భక్తి పరుల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నాడు. ఏ ప్రభావం అయ్యా అంటే ఫస్ట్ కొడుతున్న ప్రభావం ఏంటో తెలుసా? ఆర్థికమైన ప్రభావం. బాగా ప్రార్థన చేస్తావా నువ్వు? మోకరించి గంటలు ప్రార్థన చేస్తావా? నువ్వు ప్రార్థన చేయి, నీ పని నేను. నువ్వు చేస్తున్న పనులలో ఫలభరితము కాకుండా సాతానుగాడు ప్రయోగం చేస్తూ ఉంటాడు. నీ పనిలో నీవు ఉత్తేజపరురాలు కాకుండా ఉండటానికి, దేవుని మీద నీకు విసుగుదల వచ్చేటట్లుగా, దేవుని నీవు తృణీకరించేదానవుగా, దేవుని నీవు తృణీకరించేవాడుగా దేవుడు కొన్నిసార్లు సాతానుగాడు మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. కానీ భక్తి పరులు, కీర్తనాకారుడు అంటాడు, ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్ద నన్ను, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. హల్లెలూయా. భక్తి పనులు ఎంత కష్టపడుతున్నా, ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా, ఒకవేళ నీకు ఇక్కడ ఆస్తి ఐశ్వర్యం ఉండకపోవచ్చు, కానీ ఎక్కడుంది? ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు పేదవాడివే అయినొచ్చు, కానీ నీవు భక్తి పరుడవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పేదదానం ఉండవచ్చు, కానీ నీవు భక్తి పరుడవు. భక్తి పరులను దేవుడు చూస్తూ ఉన్నాడు. కొర్నేలియులో ఒక భక్తి పరుడున్నాడు. ఆయన ప్రతి దినం, ప్రతి రోజు, ప్రతి నిత్యము ఆయన తన బిడ్డల కోసం, తన కుటుంబీకుల కోసము నిత్యము దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసేవాడిని భక్తి పరులు అంటారు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళని యథార్థవంతులు అంటారు. ప్రార్థన చేసే వాళ్ళని న్యాయవంతులు అంటారు. ప్రార్థన చేసే వాళ్ళని మంచివారు అంటారు. ఆమేన్. బైబిల్ చెబుతుంది, నేను చెప్తాను, నా మాట కాదండి. ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ మనసు మారుద్ది. ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ తత్వం మారుద్ది. ప్రార్థనలో మన పరిస్థితులన్నీ మార్చబడతాయి. ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడటము అసాధ్యము. ప్రార్థన లేకుండా
ప్రార్థనలో నువ్వు ప్రతిఫలాలు పొందుకోవాలి అంటే నీ మోకాళ్ళకి పని పెట్టాలా? హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేయాలా? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆశీర్వాదకరంగా ఉంటది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం అంటున్నాడు. ఆయన నన్ను వచ్చి, పాస్టర్ గారు నువ్వు ఎవరికి ఏం చెప్పండి, ఆ సామెతల గ్రంథము 31వ అధ్యాయం మాత్రం చదివితే చాలు. హల్లెలూయా. చదువునానా 31వ అధ్యాయం మొట్టమొదటి వచనం. సామెతలు గ్రంథంలో నుండి రాజైన మాటలు అతని తల్లి అతని చదువునాను. అదే అంతే. రాజైన ఓకే. లేమేలును మాటలు అతని తల్లి అతని ఉపదేశించిన దేవుడి, నా కుమారుడా, 3వ వచనం చదువునాను. నీ బలమును స్త్రీలకి ఇయ్యకము, నశింపజేసే స్త్రీలు సహవాసము చేయుము. ద్రాక్ష రసము త్రాగుట రాజులకు తగదు, లేవీయులు అది రాజులకు తగదు. ఓకే. 10వ వచనం చదువు. అడుగు అట్టిది ముత్తుము కంటే అమూల్యమైనది. ఆమె పెరిమిటి యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలతి కలగదు. హల్లెలూయా. భక్తి పరులకు ఎప్పుడు కూడా వెలితి కలగదు. ఆమె నువ్వు శ్రమపడ్డా, కష్టపడ్డా, ఎన్ని నువ్వు పడుతున్నా నీకు తక్కువ అనేది కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు తక్కువ కాదు. కొన్నిసార్లు అది నీకు తెలియకపోవచ్చు, కొన్నిసార్లు నీకు అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు అవి మనకు అగోచరం ఉండొచ్చు, కానీ నీకు లేమి కలగదు. ఆమేన్. లేమి అనేది ఏ రోజున కూడా, ప్రియాదేవుని విడుదల, నీ కుటుంబంలో ప్రభువును నమ్ముకున్న తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత, భక్తి పరులైన తర్వాత నీకు లేమి కలగదని బైబిల్ చెప్తుంది. కష్టపడ్డావు, దాని ప్రతిఫలాలు నువ్వు అనుభవిస్తావు. కష్టపడకుండా ఏది వస్తుందా? నువ్వు కష్టపడకుండా ఏది నీకు రాదు. కష్టపడేటప్పుడు కష్టపడాలా, పని చేసే టైంలో పని చేయాలా. ప్రతిఫలాలు పొందేటప్పుడు దేవుడే ఇస్తాడులే, దేవుడే వచ్చి నెత్తి మీద రాయేస్తాడని దేవుని మీదే మనం కాదు, మనం ఏం చేయాలి? పని చేయాలి. బైబిల్ చెప్తుంది, పనివాడు జీతానికి పని చేయకుండా జీతం వస్తుందా? నువ్వు కష్టపడకుండా ఏది రాదు. నువ్వు పని చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. నువ్వు కష్టపడకుండా, నీ కష్టము ఎన్నడూ కూడా వ్యర్థము కాదు. నువ్వు కష్టపడకుండా నీతో ఏది రాదు. కష్టపడకుండా వచ్చేది ఒకటే, దరిద్రమే. కష్టపడనోడికి వచ్చేది ఏంది? ఏంటండి కష్టపడకుండా వచ్చేది ఏంది? అయ్యా, దరిద్రం అంటే ఏంది? అమ్మా ఇంకోసం, దరిద్రం అంటే ఏంది? ఎలా ఉంటుంది దరిద్రం? చూసారా ఎవరన్నా దరిద్రాన్ని ఎప్పుడైనా చూసారా? ఆశీర్వాదాన్ని మనం చూసాం. మరి దరిద్రం ఎలా ఉంటుంది? ఒకటి రమేష్ చెబుతున్నాడు, ఏంటన్నా? ఒకటి ఆర్థికం, రెండేంటి? దరిద్రం ఏమిటో చెప్పమంటారా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అన్ని సమృద్ధి, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అన్ని లాభం. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రిని పిల్లలు కోరుకునేది ఏంటంటే, డాడీ నాకు అది కావాలి, డాడీ అది నాకు కావాలంటే, పాప తండ్రి కష్టపడి కూడా, తను తిని కూడా తినకుండా కూడా ఆ పిల్ల
పిల్లలకు అన్నిటినీ ఇస్తాడు. ఒక రోజు వచ్చింది, తండ్రి చనిపోయాడు. ఈ పరిస్థితి ఏంటి? నా ప్రియా దేవుని బిడ్డ, దరిద్రం అంటే ఏంటో తెలుసా? పందులు తినే పొట్టును తినటానికి ఇష్టపడ్డాడు. అన్నీ ఉన్నప్పుడు, ఆశీర్వాదం ఉన్నప్పుడు తన కళ్ళు కనిపించలా, ఏమీ లేనప్పుడు తనంతా కూడా, తన ఆస్తి అంతా కూడా ఎవరికి ఇచ్చేశాడు? వేశ్యలకి ఇచ్చేసి, దౌర్భాగ్యమైన పనులు చేసి, పనికిరాని పనులు చేసి, లాస్ట్కి ఏం తిన్నాడంటండి? పందులు తినే ఆ పొట్టును తిని తృప్తి చెందాలనుకున్నాడు. అది దరిద్రం అంటే. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఐశ్వర్యవంతంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నమ్ముకున్న తర్వాత మన దరిద్రాలన్నీ తొలగించబడ్డాయి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ దరిద్రత నిన్ను దూరంగా వెళ్ళిపోయింది. 38 సంవత్సరాలు కోనేటి దగ్గరే, అడిగంటే దరిద్రుడు మనొకడు లేడు. యేసు నామములో నీ పరిపెత్తుకొని నీవేం చెయ్యి? దరిద్రం పారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఎప్పుడు ఈ దరిద్రమంతా, ఈ దరిద్రత నుంచి మనం ఎప్పుడైతే విముక్తి చెందుతామంటే మనము భక్తి పరులుగా ఉండినప్పుడు. హల్లెలూయా. భక్తి పరులుగా, భక్తి ప్రార్థన చేయటం, భక్తి మోకరించడం, భక్తి నిన్ను నీవు తగ్గించుకోవటం. మనం భక్తి కలిగి జీవిస్తే ప్రభువే మన మీద తన కనికరాన్ని చూపుతాడు. హల్లెలూయా. నువ్వు భక్తి పరులుగా ఉండకపోతే ఈ రోజున చాలా భయంకరమైన పరిస్థితి. ఈ రోజున ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితి. పైకి మాట్లాడుకునేది ఎలా ఉంటుంది అంటే చాలా, అది నోరులేనా, నాలుగు లేదు కదా దానికి. మనిషి బట్టను చూసి అంచనా వేస్తారు. వాళ్ళకే, ఎవరికి? వారికే, కావడి మోసేవాడికే తెలుస్తుంది బరువు. హల్లెలూయా. అప్పులు కట్టేవాడికే తెలుస్తుంది భారం. సమస్య ఎత్తుకున్న వాళ్ళకి తెలుస్తుంది బాధ. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, మనము ప్రయాసపడుతున్నాం. ఆ ప్రయాసంలో నువ్వు ఇంకా ఉన్నావు, కానీ దేవుడు నీకు తగిన సమయంలో హెచ్చిస్తాడు. తగిన సమయంలో నిన్ను దీవిస్తాడు. తగిన సమయంలో నిన్ను, నీ కుటుంబాన్ని అత్యున్నతగా ఆశీర్వదిస్తాడు. నేను ఒక బ్రదర్ నాతో సాక్ష్యం చెప్తున్నాడండి. అన్నా, ఆ కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది అంటే, రోగంతో ఉన్నవారు ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తే దానితో నా జీవనాన్ని గడుపుకునేవాడిని. గవర్నమెంట్ హాస్పిటల్లో, హైదరాబాద్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి 3 రోజులు వార్డులు తిరిగి, ఒక్కొక్క వార్డును ఒక్కొక్క రోజు తిరిగి వాళ్ళందరికీ ప్రార్థన చేసి దాని ద్వారా నా కుటుంబ పోషణకై నా బిడ్డలను చదివించాను. హల్లెలూయా. ఈ రోజున ఆ బ్రదర్కి నేను కూడా సహాయం చేశాను. ఆ బ్రదర్కి మన ఇంటికి కూడా వచ్చాడు. ఆ పాప వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన మన ఇంటికి కూడా వచ్చాడు. ఆ బ్రదర్కి మనం కూడా సహాయం చేశాం. ఎలా సహాయం చేశామంటే, 10th అయిపోయిన తర్వాత తన పాపకు 3-4 సంవత్సరాలు ఫ్రీ సీట్ ఇప్పించాను. వాళ్ళ బాబుకు ఫ్రీ సీట్ ఇప్పించాను. ఈ రోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సాఫ్ట్వేర్, బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీకి వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు అధినేతలు అయ్యారు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుడు తగిన సమయంలో బిడ్డలు బాగా చదువుకున్నారు, ఉన్నతంగా సాఫ్ట్వేర్స్ అయ్యారు. వారిలో ఆ సాఫ్ట్వేర్ దేవుడు నమ్ముకున్న ఒక ఆయన అంటున్నాడు, నేను ఏ రూపాయి కట్నం కూడా లేకుండా మీ అమ్మాయిని, వరంగల్ అంటే వాళ్ళకి ఏ ఒక్క రూపాయి కూడా లేదు,
ఎంత తెలుసా? నా ఆస్తి 2000 కోట్లు. నేను హల్లెలూయా. దేవుడు తగిన సమయంలో నీవు భక్తిపరులుగా ఉంటే, భక్తిపరులుగా జీవిస్తే, భక్తిపరులుగా నీవు జీవించగలిగితే, ఈ రోజున తల్లిదండ్రులకు లోబడకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లిదండ్రులు చెప్పింది వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే తప్పదు నీకు కష్టం. హల్లెలూయా. తప్పదు నీకు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, తప్పిపోయిన కుమారుడు ఎవరో తెలుసా? ప్రార్థన చేసేవాడా, ప్రార్థన చేయనోడా? ఏమండి? తప్పిపోయిన కుమారుడు ప్రార్థన చేసేవాడా, చేయనోడా? ప్రార్థన చేయని వాళ్ళ స్టోరీ బైబిల్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. బుద్ధి వచ్చింది, బుద్ధి రావాలి. తండ్రి పెట్టగా కాదు, తండ్రి కొట్టగా కాదు, తండ్రి తిట్టగా కాదు. ప్రియాదేవుని బిడ్డలారా, తండ్రి కొట్టాడు, తల్లి కొట్టింది, తిట్టాడు అంటే నీవు బాగుపడడానికే. అది గ్రహించకుండా ఉంటే కష్టం. భక్తి పరుల మీదే దేవుని ఆశీర్వాదం దిగుద్ది. ఆమేన్. భక్తి పరులు ఖచ్చితంగా దీవించబడతారు. భక్తి పరులు ఖచ్చితంగా మాటకు లోబడతారు. భక్తి పరులు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు. అలా అంగీకరిస్తారు, ఏదో ఒక రోజు ఈ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. ఇందాక లక్ష్మి చెప్పింది, నేను కూడా ఎన్నో మార్చి నెలలో భయంకరమైన వేదన, నాకు భయంకరమైన బాధ. 2000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఉంటే 1000 రూపాయలు కాదు కదా, 500 600 వచ్చేది. మైండ్ అంతా చిక్కాగా అయిపోయింది. ఏంది ప్రభువా అని. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడు, నేను ఒకటే మాట అన్నాను, ప్రభువా నేను నా కోసం చేయటం లేదు, అన్యుల దగ్గర అప్పు తీర్చాను, అన్యుల దగ్గర అప్పులు తీసుకున్నాను, వారు నన్ను తృణీకరించకుండా చేయి ప్రభువా. హల్లెలూయా. ఎవరిని? నిన్ను నన్ను ఇద్దరిని అనకుండా చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రియాదేవుని బిడ్డ, ఒక్క సమస్య దేవుడు ప్రాబ్లం నుంచి బయటపడేస్తే ఒకటే వాగ్దానం చేశాను నేను, ప్రభువా సంపూర్ణంగా నీ సేవలో ముందుకు సాగుతాను. దేవుడు నాకు అనేకమైన ఆలోచనలు ఇస్తున్నాడు. దేవుడు నాకు అనేకమైన తలంపులు ఇస్తున్నాడు. దేవుడు నాకు అనేకమైన ప్రార్థనలో దేవుని గొప్ప కార్యాలను మనం చూడగలుగుతున్నాం. రాబోయే దినాల్లో కూడా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమె కారణం భక్తి. చదువుకున్నవాడు చదువు, నువ్వు చదువుకుంటున్నావు ఇప్పుడు అంటే నువ్వు భక్తి పరులుగా ఉంటున్నావు. నీ భక్తి నిన్ను ప్రయోజకుడిగా చేస్తుంది. శతాధిపతి దేవునికి లోబడ్డాడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు. దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలి. మనుషుల దగ్గరే ఉంది కొన్ని రోజులే. మనిషి మంచివాడు ఉంటాడు. ఇంకో గొప్ప విషయం తెలుసా, మీకు అందరికీ తెలుసు. లైవ్ వెళ్తుందా నాన్న? అయిపోలేదు ఇంకా? అదే వీడియో అయిపోయిందా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పట్టుదల రావాలి. ఆ ప్రార్థన, మన ప్రార్థనలో ఏకీపించినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థనే మనకు ఆయుధం. ఇహలోకంలో ఏది మనకు అక్కర్లేదు. హల్లెలూయా. ఇహలోక మాటలు వద్దు, ఇహలోక తలంపులు వద్దు. ఇహలోకంలో ఎవరు ఏమనుకున్నా మనకు అవసరత. నరం లేనాక అనేక మాటలు మాట్లాడద్ది. ఒకటి మనం చూస్తేనే మాట్లాడాలి. ఆమె ఒకటి నువ్వు వింటేనే మాట్లాడాలి. మనం చూడం, వినం, కానీ ఏం చేస్తాం? మాట్లాడతాం. ఎవరో చెప్పారంట పని, ఎవరండి? అది ఎవరో తెలియదు, వాడు ఎవరో తెలియదు. ఎవరో చెప్పారు, ఎవరో చెప్పింది వింటాం. మరి నేను చెప్పింది నువ్వే. నేను అడుగుతున్నాడు పాపం, బావా ఎలా బాగా, చాలా బాగా అడుగుతున్నాను నన్ను. వేసావంటగా అది ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఎవరిని చూసినా అది భయంకరమైన కేసు తెలుసా. ఓటేసింది ఎవరికి చెప్పినా అది భయంకరమైన కేసు. వేసావంటగా నువ్వు, పాస్టర్ ఏంది, సైకిల్ గీయటం ఏంది,
పాస్టర్ ఏంటి ఫ్యాన్కి వేయటం ఏంటి, మరి ఎవరికి వేయాలా? ఏమండి, నీ మనసులో ఎవరైతే నిన్ను ఆదరించారో, ఆమె ఎవరైతే నీకు ఇష్టమో, ఎవరైతే నీకు ఇష్టమో, ఎవరికి చెబితే ఎవరు కానీ పాస్టర్ చెబుతా. పాస్టర్ కాంగ్రెస్ వేసిందంట. దేవుడికి స్తోత్రం. కలిసిగా ఎవరికి వేసింది? ఒక ఓటు ఫ్యాన్కి, ఒక ఓటు వాళ్ళ అన్నాడు. వాళ్ళ తమ్ముడు అడుగుతున్నాడు, బాయ్కే నాకి బాయ్ అంటే దేవుడికి స్తోత్రం. మంచిదే, కాదని చెప్పను. కానీ మనం వేసింది, మనం చేసింది ధైర్యంగా చెప్పగలమా? దేవుడికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. నువ్వు ధైర్యం చేస్తే అందరూ పాలేవు, ఊరు మొత్తం పాలేపోయాలన్నారంట. నేను ఒక్కడిని నిలిపోతే ఏమైంది అని అందరూ పాలుకు బదులు నేనొక్కడైతే అందరూ నీళ్ళే పోసారంట. ఒక్కళ్ళు కూడా పాలు, అర్థమైందా? ఒక్కళ్ళు కూడా పాలు పోయలేదంట. అలాంటి దానిలో మనం లేవు. మనం అనుకున్నది దేవుడు ఖచ్చితంగా నెరవేర్చును గాక. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో, ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే నీ మనసులో ఉందో, ఏదైతే నీ ఆలోచన ఉందో, ఆ ఆలోచన యావత్తు సఫలమవుద్ది. నీ ఆలోచనే వరేసి జొన్న రావాలంటే రాదు. మనుషుడు ఏది విత్తునో, ఏది ఏమినో అదే గెలువును. హల్లెలూయా. నువ్వు ఏదేదొకటి, విత్తేదొకటి, మాట్లాడేది మనం. అలా ఉండకూడదు. అవునంటే అవును, చెప్పమా కూడా ఎవరు చెప్పాలి. కానీ దేవుడు రిజల్ట్, మనం ఎగ్జామ్స్ రాసాము. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అంటారు, అబ్బాయి నాకు 10కి 10 ఎంత ఖచ్చితంగా నాకు డాడీ ఫుల్ ప్రెషర్ గా నేను పాస్ అవుతా. పాపం తండ్రి బిడ్డల మీద ఏం పెట్టుకుంటాడు? దృఢమైన బా నా బిడ్డ 10కి 10 అంటుంది, అబ్బాయి 10కి 10 ఖచ్చితంగా అంటుంది అనుకుంటాం. తీరా చూస్తే పాయే 3 సబ్జెక్టులు, 3 బాయే. ఇప్పుడు తండ్రి పెట్టుకున్న ఆశయం మొత్తం ఏమైపోయింది? నిరాశ. కనుక నా ప్రియాదం బిడ్డరా, మనం భక్తి కలిగి జీవిస్తున్నాం. అవునంటే అవును, కాదంటే అవును ప్రభువా నీవే గెలవాలి. ప్రైజ్ లార్డ్. అవును ప్రభువా నీవే రావాలి. నీకేది రావాలో నీకు తెలుసు, నాకేది రావాలో నాకు తెలుసు, మనకందరికీ ఏది కావాలో దేవుడికి తెలుసు. కనుక నా ప్రియాదం బిడ్డ, వీటన్నిటిని పక్కన పెట్టి భక్తిగా మనం ఉంటే నీ ఆహారం నీటి మీద వేయమో అది తిరిగి మరలా నీ దగ్గరకే వస్తుంది. ఆశీర్వాదం ఉంది. అటువంటి ఆశీర్వాదంలోనికి మనము వెళ్ళాలి అంటే భక్తిపరులుగా మనం మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయవు. ఆశేమో కొంచెమే, ఆశేమో ఎంత ఉంటుంది, చేసేదేమో ఇంత. నువ్వు ఆశ కలిగి జీవిస్తే నీ ఆశలు దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమె